మొట్టమొదటిగా పరలోకమందున్న దేవాదేవునికి ఆయన ప్రియకుమారుడు మన ప్రభు రక్షకుడు అయిన క్రీస్తు నామములో కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను. అలాగుననే ఈ ఆరాధనకు వచ్చిన చిన్నలు పెద్దలు మీ అందరికీ సంఘస్థులని మీ అందరికీ క్రీస్తు నామములో వందనములు శుభములు తెలియజేస్తూ మరి ఈ యొక్క వారం అంశం పేరు ఏంటంటే చుట్టూ పాపులే ఉన్న తన కుటుంబాన్ని పరిశుద్ధంగా ఏ విధంగా నోవాహు గారు కాపాడుకున్నాడు. ఈరోజు నోవాహు గురించి కొన్ని విషయాలు నేర్చుకుందాం. అందరు కూడా నిశ్శబ్దంగా నా వైపు చూడండి. అందరు కూడా కొద్ది నిమిషాలు. పిల్లలు కలవాదు, మీరు కలవాదు. అంశం పేరు ఏంటి చెప్పండి? నోవాహు కుటుంబం గురించి. దేని గురించి? నోవాహు కుటుంబం గురించి ఈరోజు మనము నేర్చుకుంటున్నాం. కాబట్టి మీరందరూ కూడా మన అందరం కూడా కుటుంబాలు కలిగిన వారం కాబట్టి చక్కగా వినాలందరూ కూడా. మరి నోవాహు కుటుంబం నుంచి మనం ఏమేమి నేర్చుకోవాలి, ఆ కుటుంబం మనకి ఏం నేర్పిస్తుంది అనేది ఈరోజు మనం నేర్చుకుందాం. ఒకసారి మన ఎఫెసీ పత్రిక తీద్దాం. ఒకసారి ఎఫెసీ పత్రిక ఈ కుటుంబాలు ఎలా ఏర్పడ్డాయి అనేది ఒకసారి అక్కడ ఉంటుంది. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయము 14వ వచనం చదువుతారు ఒకసారి. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయము 14వ వచనం ఏదైనా చదువుతారా? చదవండి ఒకసారి. ఈ హేతు చేత పరలోకమునందును భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబమని పిలవబడుచున్నదో ఆ తండ్రి ఎదుట నేను మోకాలు అక్కడ చాలు. చూడండి, ఈ హేతు చేత పరలోకమునందును భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబమని పిలువబడుచున్నదో అని అంటున్నాడు. ఎఫెసీ సంఘానికి పౌలు గారు పత్రిక రాస్తూ మనం ఇక్కడ ఆలోచించాల్సింది ఏంటంటే, ఈ భూమి మీదనే కుటుంబాలు లేవు, పరలోకంలో కూడా కుటుంబం ఉంది. పరలోకమందును భూమి మీద ఉన్న కుటుంబం ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుచున్నదో అని అంటున్నాడు. అంటే పరలోకంలో కూడా కుటుంబం ఉంది. అందులో తండ్రి అయిన దేవుడు అనగా యెహోవా, అలాగే తన కుమారుడైన యేసుక్రీస్తు, పరిశుద్ధాత్మ, ఇలా ముగ్గురుగా ఒక కుటుంబంగా ఉన్నారు. అలాగే కోటాను కోట్ల దేవుడు పరిచారకులు ఉన్నారు. అక్కడ పరలోకంలో నిత్యము సుఖంగా ఉంటున్నారు, ఎల్లప్పుడూ కూడా ఆనందంగా ఉంటున్నారు. ఆ కుటుంబంలో చింత లేదు, బాధ లేదు, వేదన లేదు, ఎటువంటి ఈర్ష, కపటము, ద్వేషము, కుళ్ళు, కుతంత్రాలు ఏం లేవు. అక్కడ పరిశుద్ధమైన కుటుంబం అది. పరలోకంలో కుటుంబం ఉంది, అలాగే భూమి మీద కూడా కుటుంబాలు ఉన్నాయి లేవా? కుటుంబం అంటే అర్థం ఏంటి? ఒక తల్లి, తండ్రి, పిల్లలు, ఇదే కుటుంబం అంటే. అవునా కదా? ఒక తల్లి, తండ్రి, పిల్లలు, వీరిని కుటుంబం అంటారు, ఫ్యామిలీ. కొన్ని కుటుంబాలు కలిస్తే గ్రామం అవుతుంది, కొన్ని గ్రామాలు కలిస్తే ఒక పంచాయతీ అవుతుంది, కొన్ని పంచాయతీలు కలిస్తే ఒక మండలం అవుతుంది, కొన్ని మండలాలు కలిస్తే కొన్ని జిల్లాలు అవుతుంది, కొన్ని జిల్లాలు కలిస్తే ఒక రాష్ట్రం అవుతుంది, అలా కొన్ని రాష్ట్రాలు అలా కలిపితే ఒక దేశం అవుతుంది, కొన్ని దేశాలు కలిపితే ప్రపంచం అవుతుంది. అంటే ఫస్ట్ ఎక్కడి నుంచి ప్రారంభం అవుతుంది చెప్పండి? కుటుంబ వ్యవస్థ నుంచి ప్రారంభం అవుతుంది. అవుతుందా లేదమ్మా? అంటే కుటుంబాలు బాగుంటే దేశం కూడా బాగుంటుంది, దేశం బాగుంటే ప్రపంచం అంతా కూడా బాగుంటుంది. అంటే మెయిన్గా దేని నుంచి ప్రారంభం అవ్వాలి? మంచి జరగాలంటే, సమాజంలో మంచి విషయాలు మనం నేర్చుకోవాలంటే కుటుంబాలు కట్టబడాలి. కుటుంబాలు చక్కగా, భార్య భర్తలు ఇరువురు కూడా చక్కగా ఉండాలి, అలాగే పిల్లలు కూడా చాలా చక్కగా ఉండాలి. అప్పుడు కుటుంబము అది దేవుడు మెచ్చిన కుటుంబంగా ఉంటుంది, దేవుడు ఇష్టపడిన కుటుంబంగా ఉంటుంది. మరి ఈ కుటుంబాలు నేటి కాలంలో ఎలా ఉన్నాయంటే, ఎవరికి నచ్చిన మార్గంలో వారు ప్రయాణం చేస్తున్నారు. అవునా కదా? ఎవరికి నచ్చిన విధంగా వారు బ్రతుకుతున్నారు కుటుంబంలో. మరి కుటుంబాలు ఎలా ఏర్పడాయంటే, పరలోకంలో ఉన్న దేవుని బట్టి కుటుంబాలు అని మనము కుటుంబాలు ఏర్పడ్డాయి. అంటే కుటుంబానికి మూలకర్త ఎవరు? దేవుడు. పరలోకంలో ఉన్న యెహోవా దేవుడు మూలకర్త. ఈ కుటుంబాలు ఏర్పడడానికి మూలకర్త ఎవరు? దేవుడు. అంటే
మొట్టమొదటిగా ఏదైనా తోటలో ఎవరిని చేశాడు? మొట్టమొదటిగా పురుషుని చేశాడు. ఆ పురుషుని పేరేం పేరు? ఆదాము గారు. ఆ ఆదాము తర్వాత రెండోది ఎవరంటే ఆడది హవ్వమ్మ గారు, మన తల్లి, మన అందరికి తల్లి ఆమె. ఆదాము గారు తర్వాత హవ్వ గారు, ఇద్దరి నుంచి వచ్చిన వాళ్ళ మనందరం కూడా. ఈ భూమి మీద పుట్టిన నల్లవాడైనా, తెల్లవాడైనా, పొడవువాడైనా, పొట్టివాడైనా, లావు వాడైనా, సన్నటి వాడైనా, ఇలాంటి వాడైనా సరే, 6 అడుగులు 7 అడుగులున్నా, 9 అడుగులున్నా, 4 అడుగులు 3 అడుగులున్నా సరే, ఎవరైనా సరే ఈ భూమి మీద ఆదాము హవ్వలు, ఆ ఇద్దరు జంటలు, భార్య భర్త నుంచి ఆ కుటుంబం, మొట్టమొదటి కుటుంబం నుండి వచ్చిన వారే మనమంతా. మొట్టమొదటి వచ్చిన కుటుంబము ఎలా ఉందంటే అది చెడిపోయింది. బాగుంది నా మొట్టమొదటి కుటుంబము? దేవుడు చేసిన మొట్టమొదటి కుటుంబం బాగుందా అంటే పాడైపోయింది. ఎందుకు పాడైపోయింది అంటే అందులో దుష్టుడు ప్రవేశించాడు. ఏ దుష్టుడు అండి? సాతాను ప్రవేశించి ఏం చేశాడు? ఆ కుటుంబాన్ని, ఈ కుటుంబము పరిశుద్ధంగా ఉంటే, నీతిగా ఉంటే, పాపం చేయకుండా ఉంటే వీళ్ళు పరలోకానికి వెళ్ళిపోతారనే ఉద్దేశంతో ఏం చేసిందంటే ఆ కుటుంబాన్ని విడదీసింది. కూలదీసింది. హవ్వకు పండు చూపించింది, పాపము రప్పించింది. అలాగే ఆదాము హవ్వకు పుట్టిన మొదటి కుమారుడు కయీను, రెండవవాడు హెబెలు. ఈ కయీనేమో ఏం చేసేవాడు? వ్యవసాయం చేసేవాడు. హెబెల్ గారు ఏం చేసేవాడు? గొర్రెలు కాసేవాడు. చాలా గొర్రెల మందులు కాపు కాసేవాడు. అయితే శ్రేష్టమైనవి అర్పించింది ఎవరు? తమ్ముడు గారు. మంచి అర్పించలేదు అర్పణ అన్నగారు. అన్న కోపం వచ్చింది, దుష్టుడు ప్రవేశించాడు లోపల, తన శరీరం లోపల, తన మనసు లోపల, తమ్ముడిని చంపేశాడు. మొట్టమొదటి హత్య ఎక్కడ జరిగింది? కుటుంబంలోనే. ఎక్కడ జరిగిందండి? మొట్టమొదట దేవుడు చేసిన ఆ మనసుల నుంచి వచ్చిన కుటుంబాల్లోనే ఏమొచ్చిందండి? హత్య జరిగింది. మొట్టమొదటి హత్య అదే. అంటే తమ్ముడిని అన్న చంపేశాడు. అందుకని నేటి కాలం చూడండి, అన్నను తమ్ముడు చంపుతున్నాడు, తమ్ముడిని అన్న చంపుతున్నాడు, భార్యను భర్త చంపుతున్నాడు, భర్తను భార్య చంపుతున్నారు. ఘోరాలు, నేరాలు చూస్తున్నాం లేదా మనము? ప్రతి నిత్యం కూడా నేరాలు, ఘోరాలు మనం చూస్తూనే ఉంటున్నాం. ఇదేంటి సమాజం ఇలా మారిపోయింది? ఎందుకు కుటుంబాలు ఈ విధంగా విచ్ఛిన్నమైపోయి, ఎందుకు కుటుంబాలు పాడైపోయాయి అని అనుకుంటున్నాం మనం? అసలు కుటుంబం ఎలా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడంటే భార్య భర్తలు ఇరువురు కూడా చక్కగా ఉండాలి. ఎలా ఉండాలి? భార్యను భర్త ప్రేమించాలి, భర్తను భార్య ఏం చేయాలి? లోబడాలి, విధేయత చూపించాలి. వీరిద్దరు కూడా కలిసి మెలిసి పిల్లల్ని ఏం చేయాలి? చక్కగా దేవునిలో పెంచాలి. అంటే దేవుడు చెప్పిన విధంగా వాళ్ళని పెంచాలి. కానీ నేటి కాలం ఎలా మారిపోతున్నారు చెప్పండి కుటుంబాలు? కొందరేమో మత్తు త్రాగేవారుగా, సిగరెట్లు, బీళ్లు, కాయిన్లు. కొందరేమో తిండిబోతులుగా, త్రాగుబోతులుగా. కొందరు ఏం చేస్తున్నారు? నరహంతకులుగా మారిపోతున్నారు. అంటే ఎలాగా? మనసును చంపేవారుగా మారిపోతున్నారు. బంగారు నెక్లెస్ అలా పెట్టుకున్న రోడ్డు మీద అలా వెళ్తున్నప్పుడు కన్నేస్తారన్నమాట. ఆ బంగారు నెక్లెస్ ఎలాగైనా కావాలి, ఆ బంగారు గొలుసు ఎలాగైనా కావాలి, దాన్ని కొన్ని వేలకు అమ్ముకోవచ్చు అనుకుని మాట వేస్తున్నారు, కాపు కాస్తున్నారు, చంపేస్తున్నారు. దొంగతనాలు జరుగుతున్నాయి, నరహత్యలు, మానభంగాలు, జరగకూడనివన్నీ కూడా జరుగుతున్నాయి. ఎందుకంటే నిజంగా ఇటువంటి ఆ లక్షణాలు జంతువులు ఉంటాయా? జంతువుల దగ్గర ఉంటాయా ఇటువంటి లక్షణాలు? చెప్పండి. గాడిద ఉందనుకోండి, గాడిద ఉంది కాబట్టి ఇదిగో నేను దీన్ని ఎలాగ చంపేయాలనుకో ఎప్పుడైనా పశువులు అనుకున్నాయా? ఆ కుక్కలు అలా ఉన్నాయి కాబట్టి వీటిని ఎలాగైనా చంపేయాలనుకోండి. పిల్లి ఎప్పుడైనా అనుకుంటుందా? పిల్లి ఎప్పుడైనా కత్తి పట్టుకుని తిరిగిందా? అంటే జంతువుల మధ్య ఎటువంటి ఘర్షణ, పోట్లాటలు, గొడవలు ఉండవు. ఉన్నా సరే అవి జస్ట్ అలా ఖర్చుకుంటాయి, మానేసుకుంటాయి. కానీ మన మధ్య తలకాయలు అన్ని విషం పెట్టుకుని ఉంటాం. ఎలాగైనా ఆమెను చంపేయాలి, లేదంటే అతన్ని చంపేయాలి అనుకుని పగలు మన హృదయాలు నిండిపో ఉంటాయి. కుటుంబాలు పాడైపోతున్నాయి. మరి ఆదాము హవ్వలు, ఆ కుటుంబము కూడా, మొట్టమొదటి కుటుంబం కూడా భూమి మీద పాడైపోయింది. అలా అనేకమైన కుటుంబాలు వచ్చాయి. వచ్చిన తర్వాత ఒకే ఒక కుటుంబం మాత్రం చాలా మంచి కుటుంబం. ఆ కుటుంబమే నోవాహు కుటుంబం. దాని గురించి ఈరోజు నేర్చుకుంటాం. చూద్దాం ఒకసారి ఆదికాండము. నేను త్వర ముగిస్తాను, మీరు కంగారు పడకండి. ఆదికాండము తీయండి ఒకసారి. 6వ అధ్యాయం. ఆదికాండం 6వ అధ్యాయము
మొదటి వచనం చదువుతాను, మీరందరూ కూడా చూడండి. ఆదికాండము 6వ అధ్యాయం మొదటి వచనం చూడండి. నరులు భూమి మీద విస్తరింపనారంభించిన తర్వాత కుమార్తెల వారికి పుట్టినప్పుడు దేవుని కుమారుడు నరుల కుమార్తెలు చక్కని వారిని చూచి వారందరూ తమకు మనసు నచ్చిన స్త్రీలను వివాహం చేసుకునేది. నరులు భూమి మీద విస్తరించడానికి ఆరంభించారు. ఎక్కడి నుంచి? మొట్టమొదటిగా ఇద్దరు దంపతులు. ఆ ఇద్దరు దంపతుల నుంచి అనేక మంది పిల్లలు వచ్చారు, కూతుర్లు పుట్టారు, కొడుకులు కూడా పుట్టారు. ఇలా విస్తరించడం ఆరంభించారు. అలాగా 10,000 సంఖ్యలో ఉన్నవారు వేల సంఖ్యలో, వేల సంఖ్యలో ఉన్నవారు 10,000 సంఖ్యలో, 10,000 సంఖ్యలో ఉన్నవారు లక్షల సంఖ్య, లక్షల నుంచి కోట్ల సంఖ్యలో అలా పెరగడం మొదలు పెట్టారు. అంటే ఒక కుటుంబం నుంచి చాలా మంది రావచ్చు అనమాట, లక్షలాది మంది రావచ్చు ఒక కుటుంబం నుంచి. అవునా కదా? మన తాత ముత్తాతల నుంచి అలా మనం విస్తరించి వస్తున్నాం లేదా? మీ కుటుంబపు వంశం కూడా ఒకసారి ఆలోచించండి. అలా ఎన్ని వంశపు అలా కుటుంబ వంశం ఎందరు వచ్చి ఉంటారు? చాలా మంది వచ్చి ఉంటారు. అలాగే ఆదాము హవ్వ గారు మొట్టమొదటిగా ఆ కుటుంబం నుంచి అనేక మంది పిల్ల పాపలు వచ్చారనమాట. అలా విస్తరింపనారంభించినప్పుడు ఏమైందంటే చూడండి ఒకసారి, 5వ వచనంలో చూడండి ఒకసారి. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయము యొక్క తలంపులోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదని యెహోవా చూచి తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపమున్నది తన హృదయములో నొచ్చుకొనెను. చూసారండి? అంటే దేవుడేమో మనుషులను సృష్టించాడు. అంటే మొట్టమొదటిగా ఒక పురుషుణ్ణి చేశాడు, తర్వాత స్త్రీని చేశాడు. ఆ ఇద్దరు భార్య భర్తల నుంచి అనేక మంది పుట్టుకొస్తున్న వాళ్ళు ఎలా ఉన్నారంటే, బాల్యం నుండి అంటే చిన్న వయసులో నుండి వాళ్ళు ఎలాంటి హృదయం ఉందంటే చెడ్డ హృదయం, చెడ్డ తలంపులు, చెడ్డ ఆలోచనలు, వాళ్ళంతా కూడా పాడైపోయారన్నమాట. అప్పుడు దేవుడు హృదయాన్ని చూస్తున్నాడు, వాళ్ళు చేస్తున్న పనిని చూసి పరలోకమును చూసి తన హృదయంలో నొచ్చుకున్నాడు. అంటే హృదయం అంటే తన మనస్సులో నొచ్చుకున్నాడు, బాధపడ్డాడు. ఏమని? నేను ఎందుకు పిల్లల్ని చేసాను, ఎందుకు నేను వాళ్ళని తయారు చేశాను, వీళ్ళు ఎందుకు ఇలా పాడైపోతున్నారు అనుకొని చాలా బాధపడ్డాడు. పరలోకంలో ఉన్న తండ్రి అయిన దేవుడు బాధపడి అలా అందరిని చూస్తున్నాడు, ప్రతి మనిషిని అలా గమనిస్తున్నాడు, ప్రతి కుటుంబాన్ని చూస్తున్నాడు. కుటుంబాలన్నీ కూడా పాడైపోయిన సందర్భంలో ఒకే ఒక కుటుంబం మాత్రమే, ఒకే ఒక నీతి మాత్రం కనబడ్డాడు. ఆయన ఎవరంటే నోవాహు గారు. చూద్దాం ఒకసారి ఆ మాట. చూడండి 6వ అధ్యాయంలో, ఆదికాండం 6వ అధ్యాయము 9వ వచనం చూడండి. 7వ వచనం. అప్పుడు యెహోవా నేను సృజించిన నరులతో కూడా జంతువులను, పురుగులను, ఆకాశ పక్షాదులను భూమి మీద నుండకుండా తుడిచివేయుదును. ఏలయనగా నేను వారిని సృష్టించినందుకు సంతాపం నొంది ఉన్నాను నేను. అయితే నోవహు యెహోవా దృష్టి యందు కృప పొందిన వాడాయను. దేవునికి స్తోత్రం. అంటే ఈ భూమి మీద ప్రతి దాన్ని చేశాడు దేవుడు. చేసి అన్ని తింటున్నారు, దేవుడు చేసినవన్నీ తింటున్నారు, త్రాగుతున్నారు, సుఖంగా ఉంటున్నారు. అంటే జీవరాశుల్ని చంపుకొని తింటున్నారు, కూరగాయలు తింటున్నారు, ఆహార పదార్థాలు అన్ని తింటున్నారు. కానీ దేవుడు కోరుకున్నట్టుగా బ్రతకలేకపోతున్నారు. అంటే పరిశుద్ధంగా బ్రతకలేకపోతున్నారు, దేవుని మాట వినట్లేదు. దేవుని మాట పెడుతున్నప్పుడు దేవుడు ఏం చేశాడంటే, ఇదిగో మనుషులందరినీ నేను నాశనం చేసేయాలి. ఎందుకు? నా మాట విన్నప్పుడు ఎందుకు నేను ఈ భూమి మీద వేస్ట్? నేను చేసింది దేని కొరకు? ఈ సర్వ సృష్టిని చేసింది దేని కొరకు? నేను వారు నా మాట వినాలని, నాలాగా పరిశుద్ధంగా జీవించాలని కోరుకున్నాను. కానీ వీళ్ళు పరిశుద్ధంగా జీవించడానికి ఏం చేశాడంటే ఆలోచించాడు. నేను పక్షులను నాశనం చేసేస్తాను, పురుగులను నాశనం చేస్తాను, అన్ని భూమి మీద జంతువులన్నీ కూడా నేను నాశనం చేసేస్తాను నేను. ఎందుకంటే అందరు పాడైపోయారు, మనుషులందరూ కూడా పాడైపోయారు కాబట్టి వాళ్ళందరూ కూడా నాశనం చేసేస్తాను అనుకుని అలా చూస్తున్నప్పుడు ఒకే ఒక కుటుంబం కనబడుతుంది. ఆ కుటుంబం ఏంటంటే నోవాహు కుటుంబం. ఎవరి కుటుంబమా? నోవాహు అనే పేరుకి అర్థం తెలుసా మీకు? నోవాహు అనే పేరుకు అర్థం తెలుసా? తెలీదా? తెలిసిన వారు చేతులు తండి. నోవాహు అనే పేరుకు అర్థం తెలుసా అమ్మా? పిల్లలు మీకు తెలుసా నోవాహు అనే పేరు అర్థం తెలుసా? నేను అక్కడ ఉన్నప్పుడు చెప్పే నోవాహు అనే పేరుకు, మీరు చిన్న ఉన్నప్పుడు కదా, అప్పుడు కొంచెం గుర్తులేదు. నోవాహు అంటే నెమ్మది అని అర్థం. అంశం ఏంటి? నోవాహు అంటే అర్థం ఏంటి పేరుకి? నోవాహు అనగా నెమ్మది అని అర్థం. అంటే ప్రతి పేరుకు అర్థాలు ఉంటాయి. అర్థమైందా? నాకు ససిత్ అంటే అర్థం ఏంటి తెలుసా? చంద్రుడు లాంటి వాడు అని అర్థం. ససి అంటే చంద్రుడు అని అర్థం.
చంద్రకళ అంటే చంద్రుని వంటిది అని. రవి అంటే అర్థం ఏంటి తెలుసా? సూర్యుడు అని అర్థం. అంటే ప్రతి పేరుకు అర్థం ఉంటుంది. కాకపోతే మనకు మన పేర్లు కొన్ని అర్థాలు తెలియదు మనకు, కానీ ప్రతి పేరుకు అర్థం ఉంటుంది. సంతోషి అని ఉందనుకో అంటే సంతోషంగా ఉండేది అని అర్థం. ఇలా రకరకాల పేర్లకు అర్థాలు ఉంటాయి. కాబట్టి నోవహు అనే పేరుకి అర్థం ఏంటంటే నెమ్మది. మరి నోవహు తండ్రి పేరు తెలుసా మీకు? నోవహు తండ్రి పేరు తెలుసా మీకు? నోవహు తండ్రి పేరు 30 వచనం ఉంటుంది, 5వ అధ్యాయం 30వ వచనంలో. లెమెకు నోవహును కనిన తర్వాత, అంటే నోవహు తండ్రి పేరు ఏం పేరు? లెమెకు. ఏం పేరమ్మా? నోవహు తండ్రి పేరు లెమెకు. లెమెకు ఎప్పుడు విన్నారు లెమెకు అని? ఎక్కువ ఇటువంటి పేర్లు మాకు కువివార్లు ఎక్కువ ఉంటాయి. లెమెకు అని, లొక్టి అని, రకరకాల బార్సు అని అన్నీ కూడా బైబిల్లో అన్నీ ఉంటాయి మా కువివార్ల పేర్లు కొన్ని. నోవాహు తండ్రి పేరు ఏం పేరు? లెమెకు. నోవాహు ఎలాంటి వాడంట? ఆయన చాలా మంచివాడు, నీతిపరుడు. కింద ఉంటుంది ఆ మాట, 9వ వచనం. నోవహు వంశావళి ఇదే. నోవహు నీతిపరుడును తన తరములో నిందారహితుడునై ఉండెను. నోవహు దేవునితో కూడా నడిచినవాడు. చూసారండి, అంటే నోవహు తన తరములో, అంటే మనుషులందరూ కూడా బ్రతుకుతున్న తన తరములో నీతిమంతుడు, నిందారహితుడు. అంటే ఏ నింద లేనివాడు ఆయన. ఎవరు? నోవహు గారు. ఏ నింద లేనివాడు, నీతిపరుడు, నిందారహితుడు. ఆయనకు వినాలందరూ కూడా, ఆయనకు 3 కుమారులు ఉన్నారండి. పేర్లు చెప్పాలా? సేము, హాము, యాపెత్. ఎవరమ్మా? సేము, హాము, యాపెత్. నోవాహుకు భార్య కూడా ఉంది. ఆ నోవాహు భార్య పేరు ఇక్కడ లేదు, మనకు తెలియదు, బైబిల్లో రాయించలేదు ఎందుకు మరి. నోవాహుకు ఒక భార్య ఉంది. ఆ నోవాహుకు తన భార్యకు పుట్టిన 3 కుమారులు ఉన్నారు. ఎవరు? సేము, హాము, యాపెత్. వీళ్ళు 3 కూడా పెళ్ళిళ్ళయ్యారు. అందరికి వినాలి, ఈ 3 కూడా పెళ్ళిళ్ళయ్యారు, పెద్దయ్యారు, పెళ్ళయ్యారు. మొత్తం ఎంతమంది చెప్పండి? ఎంతమంది నోవాహు కుటుంబము? నోవాహు భార్య, నోవాహు 3 కొడుకులు, సేము, హాము, యాపెత్. అలాగే ఆ 3కి భార్యలు. మొత్తం ఎంతమంది? 8 మంది. 8 కదా? 8 కదా? నోవాహు తన భార్య 2, 3 కొడుకులు ఎంత? 5, మరలా 3 కోడళ్ళు ఎంత? 8 మంది. అంటే 8 మంది కుటుంబం ఉన్నారు. ఈ 8 మంది కుటుంబాన్ని దేవుడు చూస్తున్నాడు. ఆ కుటుంబంలో యజమాని ఎవరు చెప్పండి? నోవాహు గారు. ఆ నోవాహు ఎలాంటి వాడు? దుష్టుడా, దుర్మార్గుడా? ఎలాంటి వాడు చెప్పండి అమ్మా? నోవాహు నీతిపరుడు, నిందారహితుడు, తరం వారిలో నీతిమంతుడు. అంటే లోకమంతా కూడా పాపంతో నిండిపోయి ఉన్నది. లోకమంతా కూడా పాపులే. ఏం చేస్తున్నారు వాళ్ళు? తినడము, త్రాగడం, తందనాలాడడం, ఇష్టానుసారం వ్యభిచారము, రకరకాల జూదము, రకరకాల అన్ని చేస్తున్నప్పుడు కూడా నోవాహు గారు అందరూ చూస్తున్నాడు. ఎందుకు మీరు పాడైపోతున్నారు ఈ విధంగా? ఎందుకు మీరు మీ మనసులను పాడు చేసుకుంటున్నారు? దేవుడు సర్వస్వాన్ని ఇచ్చాడు కదా, మీరు ఎందుకు మీరు పాడైపోతున్నారు అనుకుని వాళ్ళకి చెబుతున్నా వీరు వినిపించుకోవట్లేదు. నువ్వు కామరా, లైఫ్ అలాగా ఎంజాయ్ చేయాలనుకుని త్రాగుతున్నారు, తింటున్నారు. అలాగా నోవాహు నీతిని చూశాడు దేవుడు. నీతిని చూసి ఏం చేయాలనుకుని తెలుసా? నేను ఈ కుటుంబాన్ని మాత్రమే కాపాడుతున్నా, భూమి మీద ఉన్న అన్ని కుటుంబాలను నేను పాడు చేస్తాను, నేను నాశనం చేస్తాను, వాళ్ళందరిని చంపేస్తాను అనుకున్నాను. దేవునికి ఎంత కోపం వచ్చిందంటే ఆలోచించాడు ఎలా బ్రతికారు. తల్లిదండ్రులుగా మన మాట వినకపోతే మనకు కొన్నిసార్లు విపరీతమైన కోపం వచ్చేస్తుంటుంది. నువ్వు నా కొడుకే కాదు, నా కూతురే కాదు అనేస్తుంటారు కొంతమంది. అలాగా దేవుడు చేసిన మనుషులనే, దేవుడు సృష్టించిన మనుషులనే దేవుడు అసహించుకున్నాడంటే, వాళ్ళని చంపారనుకున్నాడంటే వాళ్ళు ఏ విధంగా బ్రతుకుంటారో అసలు ఆలోచించండి. వాళ్ళు నీతిగా బ్రతుకుంటారంటారా, లేకపోతే వాళ్ళు దుష్టులుగా మారిపోయి ఉంటారంటారా? వాళ్ళు నీచంగా బ్రతుకుంటారు. నచ్చిన వారిని పెళ్లి చేసుకోవడం, నచ్చినట్టుగా బ్రతకడం, ఇష్టానుసారంగా బ్రతికినప్పుడు దేవునికి అసలు విధేయత చూపినప్పుడు, దేవునికి భయపడినప్పుడు దేవుని కోపం వచ్చింది. కోపం వచ్చి ఏం చేయాలనుకున్నా తెలుసా? వీళ్ళందరినీ సంహరించాలనుకున్నాడు. అప్పుడు ఏమన్నారు తెలుసు? దేవుడు నోవాహుతో ఒక మాట వచ్చింది. దేవుని యొక్క మాట వినబడింది. ఏమని? ఒకసారి చూద్దాం. 12వ వచనం, 11ను చదువుతాను నేను, చూడండి. భూలోకము దేవుని సన్నిధిని చెడిపోయి ఉండేను. చూశారండి, అంటే దేవుని సన్నిధిలో భూలోకం ఎలా ఉంది? చెడిపోయి ఉండెను. భూలోకము బలాత్కారంతో నిండి ఉండే, అంటే భూలోకంలో బలాత్కారం నిండిపోయింది.
రకరకాల పెళ్ళిళ్ళు, రకరకాలుగా వ్యభిచారాలు, దొంగతనాలు, మానభంగాలు, రకరకాలన్నీ బలాత్కారంతో నిండి ఉండెను. దేవుడు భూలోకంను చూచినప్పుడు అది చెడిపోయి ఉండెను. భూమి మీద సమస్త శరీరులు తమ మార్గములను చెరిపి వేసుకొని ఉండేది. చూసారండి, అంటే భూమి మీద ఉన్న మనుషులందరూ కూడా తమ మార్గాలను ఏం చేసుకున్నారు? చెరిపేసుకున్నారు. మంచి మార్గం నడవట్లేదు, తమకు నచ్చిన మార్గం నడుస్తున్నారు. పాపాన్ని చేస్తున్నారు, పరిశుద్ధంగా బ్రతకలేకపోతున్నారు, దేవుని మాట వినట్లేదు. అప్పుడు ఏం చేశాడంటే దేవుడు 13వ వచనం, దేవుడు నోవాహుతో సమస్త శరీరుల మూలముగా భూమి బలాత్కారంతో నిండి ఉన్నది గనుక నా సన్నిధిని వారి అంతము వచ్చి ఉన్నది. ఇదిగో వారిని భూమితో కూడా నాశనము చేయుదును. చూసారండి, అంటే భూమి మీద ఉన్న ప్రతి మనిషిని చూస్తున్నాడు, స్త్రీని చూస్తున్నాడు, పురుషుని చూస్తున్నాడు, బాలుని చూస్తున్నాడు, బాలికను చూస్తున్నాడు, అందరూ చూస్తున్నాడు, ముసలివారిని చూస్తున్నాడు, అందరూ కూడా పాడైపోయారు. అయితే నేను ఈ భూమి మీద అందరినీ కూడా నాశనం చేసేస్తాను అనుకుని ఏం చేయాలనుకున్నాడు తెలుసా? నోవాహు, నేను ఈ భూమి మీద ప్రచండమైన వర్షం, అందరికీ విన్నారు, ఈ భూమి మీద ప్రచండమైన వర్షం, భయంకరమైన వర్షం కురిపిస్తాను. 40 పగళ్ళు 40 రాత్రులు కురిపిస్తాను, ఎడతెరిపి లేకుండా. అది కూడా నాన్ స్టాప్ అంటే అది గ్యాప్ లేకుండా అలా వర్షం పడుతుంటే ఎలా ఉంటుంది చెప్పండి. పోయిన సంవత్సరం మనకి ఎలా వచ్చిందమ్మా వర్షం వచ్చినప్పుడు గడ్డలు పొంగిపోయిందా లేదా? మాకు కొంచెం ఒక 2 రోజులు అలాగా అలా కురుస్తుంటే మా ఊరు అలాగ ముంచేసిందేమో, అంతలా వచ్చింది. ఆ లోతుగడ్డ నుంచి అలా వచ్చే గడ్డ, అలా ఇసుక తీస్తున్నారు, ఆ ఇసుక తీసే గడ్డ ఈ కోరక నుంచి వచ్చే గడ్డ అలా ఎక్కేసింది ఇక్కడ పసుపు రోడ్ల నుంచి. అమ్మ బాబు అనిపించింది మాకు. ఆ రోడ్లు కూడా అక్కడ ఓర్సెల్లే రోడ్డు కూడా అలా ఎక్కేసింది. అలాగే 2 రోజులు 3 రోజులు అలా కురుస్తుంటే నిజంగానే మా ఊరు కూడా అలాగా ఊరికి దగ్గర రావాల్సింది. ఊటలన్నీ కూడా ఎండిపోయి, ఊటలన్నీ తేలిపోయి, అబ్బా భయంకరం నిజంగా. చాలా మంది అయితే ఇంకా ఆరాధన కూడా ఇంకా మిస్ చేసుకున్నాం, అటు ఓర్ సైడ్లే ఆరాధన కూడా. అలాంటిది 40 రాత్రులు 40 పగళ్ళు పడితే ఎలా ఉంటుంది చెప్పండి ఒకసారి. మళ్ళీ ఎక్కడి నుంచి? ఈ మేఘాల నుంచి కాదు, పైన ఆకాశపు తూములు దేవుడు విప్పాడంట. ఆకాశంలో కూడా నీరున్నాయని శాస్త్రవేత్తలు ఇప్పుడు అంటున్నారు. ఏమని? ఆకాశంలో కూడా నీరున్నాయా అని ఆశ్చర్యపోతున్నారు. దేవుడు ఎప్పుడో చెప్పాడు ఆకాశంలో నీరున్నాయని నాయన అనుకుని. వీళ్ళేమో తెలియని వాళ్ళు కదా పాప అమ్మాయికులు శాస్త్రవేత్తలు. ఆకాశంలో కూడా నీరున్నాయా, అయితే మాకు నీరు కొదవకున్నప్పుడు ఆకాశం నుంచి కూడా దించుకోవచ్చని ఇప్పుడు వాళ్ళు ఆలోచిస్తున్నారు. కానీ దేవుడు ఎప్పుడో చెప్పాడు ఆకాశంలో నీరు ఉన్నాయి అని. బైబిల్ చెప్పింది. బైబిల్ తప్ప ఏది కూడా చెప్పలేదు. ఇంకా అప్పుడు 40 రాత్రులు 40 పగలు దేవుడు వర్షం కురిపిస్తాను, నీకోసం నువ్వు ఓడ తయారు చేసుకోవాలని చెప్పాడు. అక్కడ వీళ్ళందరూ కూడా అక్కడ జీవరాశులు ఉన్నాయి కదా, జీవరాశులు అంటే జంతువులు ఉన్నాయి కదా, జంతువులు పక్షులన్నీ కూడా. అందులో మగది ఒకటి ఆడదొకటి, మగది ఒకటి ఆడదొకటి జతలుగా రావాలి. నేను అన్ని కూడా నాశనం చేస్తాను, కానీ అందులో మాత్రం జతలు రావాలి. పిల్లి నుంచి ఆడది మగది, సింహం నుంచి ఆడది మగది, కోతి నుంచి ఆడది మగది, అలాగే కుక్క నుంచి ఆడది మగది, చీమ నుంచి ఆడది మగది. ఇలా ప్రతి జీవరాశి నుంచి ప్రతి పక్షి నుంచి అక్కడ వెళ్ళాయి నోవాహు ఓడలో వెళ్ళాయి. నోవాహుకు కొలతలు చెప్పాడు దేవుడు. వినాలందరూ కూడా నోవాహుకు దేవుడు కొలతలు చెప్పాడు, ఎంత వెడల్పు ఉండాలో ఎంత పొడుగు ఉండాలో చెప్పాడు. చూద్దాం సరే, ఆ మాట కూడా చూద్దాం సరే. ఆదికాండము 6వ అధ్యాయం 15వ వచనం. ఆదికాండము 6వ అధ్యాయం 15వ వచనం. నీవు దాన్ని చేయవలసిన విధం ఇది, ఆ ఓడ 300 మూరల పొడుగును 50 మూరల వెడల్పును 30 మూరల ఎత్తును గలదై ఉండవలను. ఆ ఓడ దేనితో చేయబడిందంటే అది చితిసారకపు మ్రాను అని ఉంటుంది. ఎవరికి తెలుసా మీకు చితిసారకపు చెట్టు ఎలా ఉంటుంది తెలుసా? అది గూగుల్లో కొడితే వచ్చింది, గట్టిగా ఉంటుంది. అది ఇప్పటి వరకు కూడా ఉంది. నోవాహు ఓడ ఇప్పటి వరకు కూడా ఉందమ్మా. అరారాతు పర్వతాల దగ్గర టర్కీ దేశంలో ఉంది. అది పాడైపోయినది లాగా, చాలా పెద్ద కూడా అది. మరి అన్నిటి పట్టుకోవాలంటే, అన్నిటి పట్టాలంటే అందులో సింహాలు 2 అంటే ఆడది మగ తెలుతాయి. పెద్ద ఉన్నాయి జిరాఫీలు, అందులో ఆడది మగ తెలుతుంది. ఏనుగులు ఆడది మగ తెలుతుంది. చీమలు ఆడది మగది. ఇలా అన్ని జీవరాశులు ఆడది మగ తెలుతాయి. 3 అంతస్తులు కట్టాడు ఓడ. 3 అంతస్తులు కట్టాడు ఓడ. అంటే జీవరాశులు అక్కడ ఉండాలి, అలాగే జీవరాశులు ఆహారం ఉండాలా లేదా? మరి ఆహారం ప్రతిసారి తినాలి, ప్రతిరోజు తినాలి. అలాగే ఈ నోవాహు కుటుంబం 8 మంది కూడా ఆహారం తినాలి. అంటే ఆహారం దాచుకోవడానికి కూడా
సరిపోవాలి. అందుకనే చాలా పెద్దది ఓడ, పెద్ద ఓడ అది. దానికి మరి ఇక్కడేమో ఎన్ని మూరలు అంటే చెప్పండి. ఆ ఓడ 300 మూరల పొడుగును, 50 మూరల వెడల్పును, 30 మూరల ఎత్తు ఉండాలి అని దేవుడు చెప్పాడు. అది చితిసారకపు చెడుతూ చేసుకోవాలన్నాడు. 14 వచనంలో, చితిసారకపు మ్రానుతో నీ కొరకు ఓడను చేసుకొనుము. ఏమని? చితిసారకపు మ్రాను, చితిసారకపు చెట్టు. దాన్ని ఇంగ్లీష్లో ఏమని అన్నారంటే గాఫర్ వుడ్ అని ఉంటుంది ఇంగ్లీష్ బైబిల్లో. గాఫర్ వుడ్ అంటే చితిసారకపు చెట్టు. నువ్వు ఆ చితిసారకపు చెట్టు చేసుకోవాలి అని చెప్పడం జరిగింది. ఎందుకంటే ఆ చితిసారకపు చెట్టు చాలా గట్టిగా ఉంటుంది, అది స్ట్రాంగ్. అది కొన్ని చాలా రోజుల వరకు వర్క్ చేస్తుంది అనమాట. గట్టిది అది, నీరు లోపల ప్రవేశించదు, చాలా గట్టిగా ఉంటుంది అది. మరి 8 మంది అన్ని పొడవల మూర, అన్నీ చాలా విస్తీర్ణంగా ఉండే ఓడని తెచ్చుకోవాలంటే అది 2 రోజులు 3 రోజులు పట్టేదా? సుమారుగా మరి అంటున్నారు బైబిల్ పండితులు, సుమారుగా ఆ ఓడ చేయడానికి 100 సంవత్సరాలు పట్టిందంట. ఎన్ని సంవత్సరాలమ్మా? సుమారు 100 సంవత్సరాలు పట్టిందంటే. అది కూడా ఎక్కడ కట్టాడు? ఒక కొండ మీద కట్టాడు. కొండ మీద అన్ని దొరుకుతాయి కదా, కొండ మీద కట్టాడు. ఈ ఓడ కడుతూనే సువార్త చేస్తున్నాడు. ఎవరు? నోవాహు గారు. రండమ్మా, రండయ్యా, దేవుడు మన నాశనం చేసేస్తాడంట, ఈ భూమి మీద జంతువులను మనుషులను కూడా రండి, మీరైనా రండి, రక్షణ పొందండి అని ప్రకటించాడు సువార్త. కానీ ఎవ్వరు వినట్లేదు. అప్పుడు పైగా ఏమనుంటారు తెలుసండి, వీడు కనీసం పిచ్చివాడు కాకపోతే మరి జీవుడు అనుకొని హేళన చేస్తుంటారు. ఏమని? ఎవరు ఎప్పుడైనా కుండపోత వర్షం కురిసిందా? ఎప్పుడైనా భూమిని ముంచే వర్షం వచ్చిందా? ఎప్పుడైనా భూమిని ముంచే నీరు వచ్చిందా? నీవు మరి వెర్రబడి కాకపోతే పో, మా చెవిలో నువ్వు పూలు పెడుతున్నావు అన్నట్టుగా మాట్లాడరు అనమాట. అలాగే నోవాహు గారికి ఎన్నో మాటలు మాట్లాడి ఉంటారు. అలాగే ఆయన సువార్త ప్రకటించాడు. అలాగే నోవాహు గారు పిల్లలు భార్య ఉంది, ఆ భార్య కూడా ఎన్నో మాటలు మాట్లాడి ఉంటారు. ఏమా కనీసం ఆయనకైనా బుద్ధి లేదు, నీకైనా బుద్ధి ఉండాలి కదా. ఏంటి వర్షం వస్తుందా? ముంచేస్తుందా? చూడు పైన ఎంత అద్భుతంగా ఉందో, చక్కగా నీలాకాశం ఉంది, మీరేంటి మరి పిచ్చివారిలాగా ప్రవర్తిస్తున్నారని కొన్ని ఎన్నో మాటలు మాట్లాడి ఉంటారు. అలాగే నోవాహు 3 పిల్లలు, సేమ్, హాము, యాపెతు, వీళ్ళకి కూడా ఎన్నో మాటలు మాట్లాడి ఉంటారండి. ఏరా కనీసం మీ నాన్నకైనా బుద్ధి లేదు, మీకైనా బుద్ధి ఉండాలి కదరా. మనిషిగా పుట్టిన మనమందరం ఏం చేయాలి? ఎంజాయ్ చేయాలరా, ఎంజాయ్ అని ఉంటారా, ఉంటారా? మరి రేటు కాలం చూడండి, ఒరే మనం ప్రార్థన చేయాలంటే, భక్తిగా ఉండాలంటే, పరిశుద్ధంగా ఉండాలంటే, బైబిల్ చదవాలంటే, పాటలు పాడాలంటే, నువ్వు కామ్గా మరి సినిమా పాటలు విన్నావు, అక్కడ చక్కగా డీజీ సాంగ్స్ ఉన్నాయి, వినుకుంటూ బ్రతుకు అని కొందరు కాలేజీలో కానీ హై స్కూల్లో కానీ అంటారన్నారా. వీడేడో పెద్ద నీతిమంతుడు అన్నట్టు ఫీల్ అయిపోతున్నాడు. సినిమా పాటలు ఉన్నాయరా, చక్కగా డ్యాన్స్ చేయి, ఎంజాయ్ చేయి, తిను, త్రాగు, రికార్డింగ్ డ్యాన్స్ ఉంటుంది, డ్యాన్స్ ఉంటుంది, ప్రోగ్రామ్ తిరుగు. అక్కడ ఏ కొండ, మోదకొండ జాతర పాడరు. ఆ మోదకొండమ్మ జాతర ఇక్కడ చాలా జనాలు వస్తారు. అక్కడ ఇల్లు అందమైన అమ్మాయి సెలక్షన్ చేసుకో, అందమైన అబ్బాయిని సెలక్షన్ చేసుకో అని అంటారన్నారా? అలా ప్రోత్సహించే చాలా మంది ఉన్నారు. ఒరే లైఫ్ అంటే మనకు రాదురా, తినడము త్రాగడం ఎంజాయ్ చేయాలరా లైఫ్లో మనం బ్రతుకున్నప్పుడే అని చాలా మంది అంటుంటారు. ఆనాటి కాలంలో నోవాహు కుమారులు కూడా అలాగే అని ఉంటారు. కానీ నోవాహు చూడండి నీతిమంతుడు కాబట్టి తన పిల్లలు కూడా ఎలా ఉండాలని కోరుకున్నాడు? నీతిగా ఉండాలనుకున్నాడు. అవునా కాదా? నీతిగా ఉండాలి, వీళ్ళు నిందారహితలుగా ఉండాలి, దేవుని మాట వినాలి, దేవునికి లోబడాలనుకుని ఏం చేశాడంటే తన కుటుంబాన్ని చక్కగా కాపాడుకున్నాడు నోవాహు గారు. అలాగే కుమారులు కాబట్టి విన్నారు, సరిపోయింది తండ్రి మాట. కానీ కోడళ్ళు కూడా విన్నాయంటండి. 3 కోడళ్ళు కూడా విన్నారు. వాళ్ళ కోడళ్ళ పేరు రాయించలేదు బైబిల్లో. ఆ కోడళ్ళు విన్నారు. నేటి కాలంలో కోడళ్ళు అందరు ఉన్నారు, అందరు కాదని కొందరు మంచిగా ఉంటారు. కానీ అందరూ మాత్రం ఎలాంటి ఉంటారు? ఎక్కువ శాతం మంది అత్తమామ మాట వినని వారు ఉంటారా? ఈ ముసలిది నన్ను అనుకొని ముసలిది అనుకుని తిట్టేవారు ఉన్నారు, రకరకాల చాడీలు చెప్పేవారు ఉన్నారు. ఈ ముసలి ఆయన అనుకొని కనీసం మామకు గౌరవం ఇవ్వకుండా, అత్త గౌరవించకుండా మాట్లాడేవారు కూడా ఉన్నారు లేరా? అలా సమాజం కూడా మారిపోయింది. కానీ నోవాహు గారిని గౌరవిస్తూ, తన యొక్క అత్తమ్మను గౌరవిస్తూ, తన మామను గౌరవిస్తూ, తన యొక్క తమ భర్తలకు లోబడుతూ ఏ విధంగా బ్రతికుంటారు ఆలోచించండి ఒకసారి. వాళ్ళు కూడా మరి ఆడవాళ్ళు అనేసరికి ఇంకా పురుషుల కంటే ఎక్కువగా ఆడవాళ్ళకి ఎక్కువ ఆస్తులు ఉంటాయి, ఎక్కువ ఆస్తులు ఉంటాయి.
కొన్ని వస్తువులు కొనుక్కోవాలని, బీరువా నిండా ఇది ఉండాలనుకొని, మంచి తప్పళ్ళలో రకరకాల అన్ని వస్తువులు సామాగ్రి ఉండాలని ఎక్కువగా ఇది ఉంటుంది. మంచి కట్టుకోవాలని ఎక్కువగా అంటే చెప్పారు ఏంటంటే పురుషుల కంటే ఎక్కువగా స్త్రీలకి ఎక్కువ కొన్ని ఆలోచనలు ఎక్కువ ఆశలు ఉంటాయని చెప్పారు ఇప్పుడు చాలామంది. కాబట్టి మరి మీరు కూడా ఎందుకు మీరు ఎంజాయ్ చేయొచ్చు కదా, మీరు ఓడకడుతున్నారంటే కనీసం బుద్ధి లేదా అనుకుని ఎన్నో మాటలు మాట్లాడుంటారు. ఇప్పుడు దేవుడు 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 అంటున్నారు, మీరు కనీసం మీకు బుద్ధి లేదనుకొని ఎన్నో మాటలు మాట్లాడుంటారు. కానీ నోవహు తన కుటుంబాన్ని ఏ విధంగా కాపాడుకున్నా అంటే చక్కగా దేవుని యందు భయభక్తి కలిగేటట్టుగా కాపాడుకున్నాడు. అంటే నోవహు కుటుంబం ఎలాంటిదనమాట, దేవుడు మెచ్చిన కుటుంబం. దేవుడు మెచ్చిన కుటుంబం అది, దేవుడు ఇష్టపడిన కుటుంబం. అందుకనే ఆ కుటుంబాన్ని మాత్రమే కాపాడుకున్నాడు. నోవహుతో పాటు ఇంకా కొన్ని కుటుంబాలు కాపాడుకుంటే బాగుంది కదా అంటే ఏమో అవన్నీ కూడా పనికిరాని కుటుంబాలు, పాడైపోయిన కుటుంబాలు, చెడిపోయిన కుటుంబాలు, దుర్మార్గపు కుటుంబాలు అవన్నీ కూడా. అందుకనే నోవహు కుటుంబాన్ని మాత్రమే కాపాడాలనుకున్నాడు. అవి కాపాడాలనుకుని దేవుడు ఏం చేశాడంటే చూద్దాం ఒకసారి, ముగిద్దాం ఇంకా. అప్పుడు ఏమంటారు అండి, జంతువులన్నీ కూడా ఓడన్నీ కూడా సిద్ధమైపోయింది. సుమారుగా 100 సంవత్సరాలు ఓడ కట్టేసాడు. 100 సంవత్సరాలు ఓడ కడుతూనే సువార్త చేశాడు. చేసినప్పుడు పెద్ద ఓడ వచ్చిందండి, పెద్ద ఓడ నిర్మాణం అయింది. అప్పుడు ఏమన్నాడు దేవుడు తెలుసా, నువ్వు ఓడ సిద్ధం చేశావు కాబట్టి ఇదిగో జంతువులన్నీ కూడా పక్షులన్నీ కూడా జతలు జతలుగా నీ దగ్గర వస్తాయన్నాడు. నోవహు బూర పెట్టుకుని పువ్వు ఊదలేదండి. ఆ జంతువులన్నీ కూడా అలా జతలు జతలుగా వచ్చి ఎక్కడ వచ్చింది, లోపల ఓడ లోపల ప్రవేశించింది. నోవహు కుటుంబం ప్రవేశించారు. అప్పుడు ఆహార పదార్థాలన్నీ కూడా పెట్టేశారు. 40 పగళ్ళు 40 రాత్రులు వర్షం కురుస్తుంది. అలాగే నీరు భూమి మీద మొత్తం ఇంకిపోవడానికి చాలా రోజులు పడుతుంది. నీరు ఈ భూమి మీద ఇంకిపోవడానికి చాలా రోజులు పడుతుంది. కాబట్టి చాలా ఆహార పదార్థాలు దాచుకున్నారు. అలా జతలు జతలుగా వెళ్ళిపోయి అప్పుడు దేవుడు ఏం చేశాడు తెలుసా, ఓడ తలుపు అలా మూసాడు. స్టార్ట్ అయినప్పటి నుంచి ఉరుములు మెరుపులు అలా బడాయి అనుకుని వర్షం పడుతుంటే, ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడుతుంటే, అలా పిడుగులు పడుతుంటే వీళ్ళందరూ కూడా ఒకరు చూసుకుంటున్నారు. అలా నీరు 1 అడుగు 2 అడుగులు 3 అడుగులు అలా పొంగుతూ వస్తుంటే మనిషి అంత ఎత్తు వచ్చింది. ఇంకా అన్ని వస్తువులు మునిగిపోతున్న సమయంలో ఒకరు చూసుకుని ఏమంటున్నారు తెలుసా, అయ్యో మనకు నోవహు గారు చెప్పే నిజంగానే మనం ఆయన మాట వినట్లేదు అనుకుని కొందరు ఈదుతున్నారు. అలాగా ఈదుతున్నారు. అలా ఇంకా పొంగుతున్న వర్షం ఏమో అలా కురుస్తూనుంది. విపరీతమైన వర్షం కురుస్తున్నప్పుడు చాలా మంది చచ్చిపోతున్నారు. అందులో చూద్దాం అప్పుడు ఎలాంటి వర్షం పడిందో చూద్దాం ఒకసారి. 11వ వచనం, 7వ అధ్యాయం 11వ వచనం. 7వ అధ్యాయం 11వ వచనం. నోవహు వయసు యొక్క 600 సంవత్సరము 2వ నెల 17వ దినమున మహా అగాధముల ఊటలన్నీ ఆ దినమందే విడవబడెను, ఆకాశపు తూములు విప్పబడెను, 40 పగలును 40 రాత్రులను ప్రచండ వర్షం భూమి మీద కురిసెను. చూసారండి, అలా అన్ని కురిసేసరికి 15 మూరల ఎత్తు వరకు నీళ్ళు అలాగా భూమిపైకి అలా వేసాయి. 15 మూరల ఎత్తుకున్న పర్వతాలన్నీ కూడా మునిగిపోయి పక్షులు, పిట్టలు, పక్షులు, పురుగులు, మనుషులు అందరూ చనిపోయారు. ఆ నోవహు కుటుంబం తప్ప, ఆ నోవహు ఓడలో చేరిన జంతువులు తప్ప, పక్షులు తప్ప అలా అన్నీ చనిపోయినప్పుడు అప్పుడు అలాగా దేవుడు ఆ నోవహు కుటుంబాన్ని కాపాడుకున్నాడు. ఎందుకు అలా నాశనం వచ్చిందంటే, ఎందుకు ఆ విధంగా నాశనం దేవుడు రప్పించాడంటే దేవుని మాట వినందున. మరి అలాగా చాలా రోజులు మరి నోవహు ఎన్ని సంవత్సరాలు బ్రతికాడు కూడా మీకు చెప్పాలి కదా. నోవహు ఎన్ని సంవత్సరాలు బ్రతికాడు మీకు చెప్పాలి కదా. చూద్దాం ఒకసారి. 9వ అధ్యాయము 29వ వచనం. నోవహు బ్రతికిన దినములన్నీ 970 ఏండ్లు, అప్పుడు అతడు మృతి పొందెను. చూసారండి, నోవహు ఎన్ని సంవత్సరాలు బ్రతికాడమ్మా? 970. మన ఎన్ని సంవత్సరాలు బ్రతుకుతున్నామా చెప్పండి? అంటే యాక్చువల్గా ఎన్ని సంవత్సరాలు బ్రతుకుతున్నారు? 60, 70 లేదా 80. మన పూర్వీకులు ఇప్పుడు కొంచెం ముందున్న వారు అయితే కొంచెం 90, 100. కానీ ఇప్పుడు అంత కష్టం, ఎందుకంటే మనం రకరకాల ఫుడ్ తింటున్నాం, మనకు ఆయాసం దుఃఖం వచ్చి ముందే పోతున్నాం. కానీ 970 సంవత్సరాలు బ్రతికాడు. ఎవరు? నోవహు గారు. ఎక్కువగా బైబిల్లో ఎక్కువగా బ్రతికింది ఎవరంటే మెతూసెల. ఆయన ఎన్ని సంవత్సరాలు బ్రతికాడు? 969 సంవత్సరాలు బ్రతికాడు. ఎన్ని? 969. ఎవరు? మెతూసెల.
ఇంకో రెండో వ్యక్తి కూడా ఉన్నాడు. ఈ మూడో వ్యక్తి బైబిల్లో ఎక్కువ సంవత్సరాలు బ్రతికిన వారిలో మెతూసెలా ఫస్ట్ వాడు. మూడో వాడు ఎవరంటే ఈ నోవాహు గారు. రెండో వాడు ఇంకో ఏదో పేరు ఉంటుంది బైబిల్లో. కాబట్టి ఎక్కువ సంవత్సరాలు బ్రతికిన వారు మెతూసెలా అయితే, మూడో వ్యక్తిగా ఎక్కువ సంవత్సరాలు బ్రతికిన మూడో వ్యక్తిగా ఎవరంటే నోవాహు గారు ఉన్నారు. 950 సంవత్సరాలు బ్రతికాడు. అలాగే దేవుడు అన్ని కూడా చూసాడు, వారిని కూడా ఆశీర్వదించాడు. మీరు ఫలించండి, అభివృద్ధి పొందండి, విస్తరించండి అనుకుని వారిని ఆశీర్వదించాడు. పక్షులన్నీ కూడా ఆశీర్వదించడం, మళ్ళా విస్తరించడం మొదలుపెట్టాయి. అయితే దేవుడు ఒక మాట మాట్లాడాడు. ఏమో తెలుసా అండి, నేను ఇప్పుడు నుండి మనుషులను ఆ విధంగా నేను నాకు సంపను, జంతువులను కూడా ఈ విధంగా సంపను, భూమిని ఇప్పుడు నాశనం అలా చేయను అనుకుని ఒప్పందం చేశాడు. ఒక ఆజ్ఞ చేశాడు, ఒప్పందం చేశాడు. చేసి ఏం చేశాడు తెలుసా అండి, ఆకాశంలో ఒక ధనుసు ఉంచాడు. దాన్ని ఇంద్రధనుసు అంటుంటారు. దాన్ని మేఘధనుసు అనేది బైబిల్ ఉంది. మేఘధనుసు అంటే ఆకాశంలో మేఘాలు వచ్చినప్పుడు అలాగే ఇంద్రధనుసు కనబడుతుంటది. దేనికమ్మా అది? ఆకాశంలో ఇంద్రధనుసు దేనికి? మా కూలి భాషలో ఏమంటారు దాన్ని? ధరణిశివ, ధరణిశి. అప్పుడు ఏమంటారు మా కూలి తెలుసా అండి, ఆకాశంలో అలాగా మేఘం అంటే ఇంద్రధనుసు కనబడింది అనుకో, అక్కడ దయ్యం ఉంది. ఏమని? అక్కడ దయ్యం ఉంది, అందుకని ఇంద్రధనుసు ఏర్పడింది. అక్కడ వజ్రాలు ఉన్నాయి, అందుకని దయ్యమే ఇంద్రధనుసు ఏర్పడింది అని. అప్పుడు ఏమంటారు తెలుసా అండి, వేలు పెట్టి అలా చూపించకూడదంటే దేన్ని? ఇంద్రధనుసు. అలా వేలు పెట్టి చూపించామనుకో, ఈ వేలంతా కూడా అలాగా కురుసైపోదట ఇక్కడ దాకా. తెలుసా అండి? మరి నేను ఇలా వేలు పెట్టి చూపించాను, నాకు ఏం కురుసు అవ్వలేదు. చూడండి, ఇలాంటివి మూఢనమ్మకాలు ఎన్ని నేర్పించారు. అలా చూపించి ఎక్కడో తొడుక్కోవాలంట. చూసారు ఇలాంటి చెత్త మాటలు చెప్తున్నారు. అది ఎందుకు ఉందో ఒకసారి చదువుకొని ముగించుకుందాం. ఒకసారి అసలు తెలుసుకోవాలి కదా. అది ఆదికాండము 9వ అధ్యాయము 11 నుండి చదువుతాను. మీరందరూ కూడా కొంచెం ఓపిక పట్టి వినాలని ముగించేస్తాను. ఇంకా ఆదికాండము 9వ అధ్యాయం 11 నుంచి. నేను మీతో నా నిబంధన స్థిరపరచుదును, సమస్త శరీరులు ప్రవాహ జలముల వలన ఇకను లయపరచబడరు, అంటే నాశనం అయిపోరు. భూమిని నాశనము చేయుటకు ఇకను జల ప్రవాహము కలగదని పలికెను. మరియు దేవుడు నాకును మీకును మీతోకునున్న సమస్త జీవరాశులకు మధ్య నేను తరతరములకు ఏర్పరచును నిబంధన గుర్తు ఇదే. మేఘములో నా ధనుసును ఉంచి తిని, అది నాకును భూమికి మధ్య నిబంధన గుర్తుగనును. భూమిపైకి నేను మేఘమును రప్పించినప్పుడు ఆ ధనుసు మేఘములో కనబడును. అప్పుడు నాకును మీకును సమస్త జీవరాశులకు మధ్యనున్న నా నిబంధనను జ్ఞాపకం చేసుకుందును గనక సమస్త శరీరులను నాశనం చేయటకు అలాగూ ప్రవాహముగా నీళ్లు రావు. ఆ ధనుసు మేఘములో నుండును. నేను దాన్ని చూచి దేవునికి భూమి మీద ఉన్న సమస్త శరీరులలో ప్రాణం గల ప్రతి దానికి మధ్యనున్న నిత్య నిబంధనను జ్ఞాపకం చేసుకుంటున్నా నేను. మరియు దేవుడు నాకును భూమి మీదనున్న సమస్త శరీరులకు మధ్య నేను స్థిరపరిచిన నిబంధన గుర్తు ఇదే అని నోవాహుతో చెప్పాను. దేవుడు స్తోత్రం. అంటే దేవుడు ఆకాశంలో ఇంద్రధనుసు ఎందుకు పెట్టాడంటే, ఇప్పటి నుండి భూమిని నాశనం చేసినట్టుగా, పక్షులను, జీవరాశులను, మనుషులను చంపేసినట్టుగా భూమి మీద ఇప్పుడు నుండి అలాగా నీరు ప్రవాహంలో ఇప్పుడు రావు. అంటే భూమి అంతా కూడా ముంచేసింది నీరు. 40 పగలు 40 రాత్రులు వర్షం పడి భూమి అంతా ముంచింది. జీవరాశులన్నీ కూడా చనిపోయాయి, నోవా కుటుంబం తప్ప, ఆ ఓడలు ఉన్నవి తప్ప. అలా ఇప్పుడు నుంచి నేను నీరుతో నాశనం చేయను అని చెప్పాడు దేవుడు. అంటే దానికి గుర్తుగా ఏం చేశాడు అంటే, ఒక నిబంధన, ఒక గుర్తుగా మనం అక్కడ గుర్తు పెట్టుకుంటాం కదా. చూడండి, పెళ్ళైన వాళ్ళు దేనికి గుర్తు పెట్టుకుంటారమ్మా? పెళ్ళైన పురుషుడు దేనికి గుర్తుంటుంది చెప్పండి? పెళ్ళైన స్త్రీ అనుకోని ఏముంటుంది? తాళుంటలు ఉండదు. అప్పుడు ఏముంటాయి? కింద మొదటి మట్టికి ఉంటాయి. అంటే పెళ్ళైన స్త్రీ అని. అలాగే గుర్తు ఎందుకంటే ఆ పైన ఉన్న ఇంద్రధనుసు దేని గుర్తు అంటే, ఇప్పుడు నుంచి నేను నోవా కాలంలో నాశనం చేశాను కదా, ఆ విధంగా ఇప్పుడు నీళ్లు రావు, ఇప్పుడు ఆ విధంగా నేను నాశనం చేయను అనుకుని గుర్తు అనమాట అది. కానీ చాలా మంది తెలియక ఏమంటున్నారు దాన్ని, అక్కడ వజ్రాలు ఉన్నాయంట, అక్కడ దయ్యం ఉందట, అలా వేలే పెట్టి చూపించకూడదట, వేలంతా కూడా కురిసైపోదట అని చెప్తున్నారు. కట్టు కథలు ఇవన్నీ నమ్మకండి. నేను ఎప్పుడూ ఇలాంటి చిన్నప్పుడు నేను నమ్మేసి బాగా భయపడేవాడిని. అర్థమైన అందరూ ఇప్పుడు ఎందుకు ఉందో అర్థమైంది కదా మీకు? ఇంద్రధనుసు దేనికి ఉందో గుర్తు అది. ఇప్పుడు నుంచి మనుషులను నాశనం చేయను, పక్షులను నాశనం చేయనుకొని అది గుర్తు అనమాట. మేఘంలో ఉంచాడు ధనుసు. కానీ ఆ ఇంద్రధనుసు ఎందుకు ఏర్పడుతుంది చాలా మంది క్రైస్తవులు కూడా తెలియదు. తెలుసుకోవాలి ఇప్పుడు నుంచి. బైబిల్ అన్నీ ఉంటాయి, మీరు చదువుకోండి. బైబిల్ చాలా గొప్పది. మనుషులు చెప్పే కట్టుకథలు నమ్మకండి.
కాబట్టి బైబిల్లో చాలా గొప్ప విషయాలు ఉన్నాయి. నోవాహు తన కుటుంబాన్ని కాపాడుకున్నాడు, ఓడలో చేరాడు. ఇప్పుడు కూడా లోకంలో అంతా కూడా పాపం ఉంది. ఈ పాపంలో మనం అందరం కూడా బ్రతుకుతున్నాం. మరి నోవాహు పాపంలో ఉండి కూడా పాపం చేయొచ్చు చేయకూడదా? అసలు చేయాలి కానీ చేయలేదు. చూశారు కదా, నోవాహు పాప లోకంలో ఉన్నాడు, అందరికీ పాపులే. మనం ఏమనుకుంటే తెలుసా అండి, ఇదిగో పలానా వాడు చర్చికి తిరుగుతున్నాడు అంటే, వాడు త్రాగుతున్నాడు కాబట్టి నేను త్రాగేశానంటే అది మన తప్పు. పలానా చర్చికి తిరుగుతున్న వాడు తిరుగుబోతూ మారిపోడు నేను తిరుగుతానంటే అది మన తప్పే. మీకు ఒక విషయం చెప్తాను. మీకు కలవ పువ్వులు మీరు చూసా కదా, అవి ఎక్కడ ఉంటాయండి? బురదతో నిండి నీటిలో ఉంటాయి. కానీ ఆ కలవ పువ్వుకి బురద అంటుకుంటుందా? అంటుకోదు. అంటుకుంటుందా? అంటుకోదు. అలాగే చేప కూడా సముద్రం నీళ్ళలో ఉంటాయి, ఉప్పుగా ఉంటాయి. కానీ ఆ చేప ఎలా ఉంటుంది? చప్పగా ఉంటుంది. ఉంటుందా? ఉండదు. అంటే ఉప్పు నీరులో ఉండే చేప ఉప్పుతో ఉండదు, అంటే ఉప్పగా ఉండదు, చప్పగా ఉంటుంది. అలాగే బురదలో మొలిచిన కలవ కూడా ఏముండదండి, ఆ కలవ బురద అంటుకోకుండా ఉంటుంది. ఒక కలవ పువ్వులో మనం ఉండాలి, ఒక నీటిలో అంటే సముద్రపు చేపలో మనం ఉండాలి. అందుకే ఒక పాట ఉంటుంది. ఏమని పాట? బురదలో మొలిచిన కలువకు మలినమంటదు ఎప్పటికీ, ఉప్పు నీటిలో చేపకు ఉప్పదనము రాదు ఎన్నటికి, పాపపు లోకములో బ్రతికే మనిషికి పాపమంటుకొనుట ఇది విడ్డూరం, బురదలో మొలిచి. ఎంత మంచి పాట అదండి కదా. అంటే పాపం ఉంది కాబట్టి పాపం అంటించుకోకుండా మనం బ్రతకాలి. నోవాహు లాగా. నోవాహు కూడా చుట్టూ పాపం ఉన్నా పాపం అంటించుకోలేదు, నీతిగా బ్రతికాడు, రక్షింపబడ్డాడు. అలాగే ఇప్పుడు మనం కూడా ఎలా ఉంది, ఈ లోకమంతా కూడా ఎలా ఉందంటే పాపంతో నిండి ఉంది. మనకు ఓడ అవసరం. ఏ ఓడ అన్నది? యేసుక్రీస్తు అనే ఓడ మనకు అవసరం. అవసరమా లేదా? యేసుక్రీస్తు నమ్ముకుంటే సేపుగా మనము ఎక్కడ ఉంటాము? నోవాహు గారు ఎలాగైతే ఓడలో సేపు ఉన్నాడో మనం కూడా రక్షణ పొందాలంటే ఎక్కడ వెళ్ళాలి? నీతి గల ఓడలో, అంటే యేసుక్రీస్తు అనే ఓడలో మనం ఉంటేనే ఈ భూలోకం కాలిపోతున్నప్పుడు మనం అందరం కూడా సేపుగా ఉంటాం. లేకపోతే మనం అందరం కూడా కాలిపోతాం నిత్య నరకంలో. కాబట్టి నోవాహు గారు 8 మంది మాత్రం రక్షింపడ్డారు. చూడండి, లక్షలాది మంది జనులు ఉన్న, కోట్లాది మంది జనులు ఉన్న, ఎందరు? 8 మంది మాత్రమే రక్షణ పొందారు, మరి రక్షింపడ్డారు. మనం కూడా కోట్ల కొద్ది మనుషులు ఉన్నారు, ఇందులో ఎంతమంది రక్షింపడతామో మనకు తెలుసా? కానీ పరలోకానికి వెళ్ళేవారు కొద్దిమంది అన్నాడు ప్రభు. ఏమన్నాడు? ఇరుకు మార్గంన ప్రవేశించుడి. ఇరుకు మార్గంన ప్రవేశించడానికి పోరాడేవారు కొద్దిమంది మాత్రమే, నిత్య జీవనకు వచ్చేవారు కొద్దిమంది మాత్రమే అన్నాడు. కాబట్టి నోవాహు కుటుంబం ఎలాగైతే 8 మంది రక్షింపడ్డారో, రక్షింపబడేవారు యేసుక్రీస్తు నమ్ముకొని కూడా పరలోకానికి వెళ్ళేవారు కొద్దిమంది మాత్రమే. కాబట్టి ఆ జాబితా మనం ఉండాలని ఎప్పుడు కూడా మనము నీతిగా భక్తిగా మనం అందరం కూడా దేవుని కొరకు మనం బ్రతకాలి. ఎందుకంటే సమాజం బాగులేదు, సమాజం మనల్ని పాడు చేయడానికి మనం చూస్తుంది. కాబట్టి మనం సమాజాన్ని చూస్తూ మనం మోసపోకుండా మనం అందరికీ ఎలా ఉండాలంటే వాక్యానుసారంగా జీవించాలి. ఇప్పుడు కొన్ని విషయాలు చెప్తాను. నోవాహు అనే పేరుకి అర్థం చెప్పండి. నెమ్మది. నోవాహుకి ఎంత కుమారులు చెప్పండి, పేర్లు చెప్పండి. యాపెతు. వాళ్ళందరికీ అర్థాలు ఉంటాయి పేర్లు. నా దగ్గర ఒక పేర్లకు సంబంధించి బైబిల్ పేర్లకు సంబంధించిన అర్థాల పుస్తకం కూడా నా దగ్గర ఉంది, కానీ అది ఇప్పుడు నేను తీసుకురాలేదు. సేము, హాము, యాపెతు. ఈ సేము, హాము, యాపెతుకు 3 భార్యలు ఉన్నారు, మొత్తం 8 మంది. మరి నోవాహు దేనితో తయారు చేసాడు? ఏ మ్రానుతో చెప్పండి? నోవాహు తయారు చేసిన మ్రాను పేరు చెప్పండి. ఓడ తయారు చేసిన మ్రాను పేరు చిత్తిసారకపు మ్రాను, చిత్తిసారకపు చెట్టు. కాబట్టి నోవాహు నుంచి మనం ఏం నేర్చుకోవాలంటే, పాపం లేకుండా పరిశుద్ధంగా బ్రతికాడు, నిందారహితుడుగా బ్రతికాడు, తన తరం వారందరిలో గొప్పవాడిగా బ్రతికాడు. మనం దేవుడు గుర్తించాలంటే, మనం అందరూ పాడైపోతున్నా, అందరూ పాపం చేస్తున్నా, మనం నీతిగా బ్రతకమనుకోండి, దేవుని దృష్టి మన పైనే ఉంటుంది. కాబట్టి మనందరూ కూడా దేవుని ఇష్టాన్ని నెరవేర్చాలని మనసారా కోరుకుంటూ చిన్న ప్రార్థన చేసుకుందాము.